నిన్న మరొక సంఘటన చూసుకుంటే రైతుల హరిఘోష గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే పనులు వదిలి పడరాని పాటలు యూరియా కోసం సొసైటీల వద్దే రైతుల జాగారం, తిండి తిప్పలు మాని కుటుంబాలతో పడిగాపులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన పట్టింపు కరువు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం, ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్, ముద్దు నిద్ర వీడని సర్కారు తీరుపై మండిపాడు. యూరియా ఇవ్వకపోవడంతో మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు, అడ్డుకున్న పోలీసులు. ఎమ్మెల్యే మా సమస్యలు వినడం లేదు అంటే రైతులు యూరియా కోసం ఎంత పడిగాపులు కాస్తున్నారో మనం ఈ సిచ్యువేషన్ చూడొచ్చు. ఫస్ట్ మనం చూసుకుంటే వీళ్ళు ఏం చేసిందంటే పిఎస్సిఎస్ కార్యాలయం ముందు చేసిన ఇలా పిఎస్సిఎస్ దగ్గర రైతులు ధర్నా చేసిన తర్వాత లోపలున్న అధికారులతో వాగ్వాదం చేసిన తర్వాత ఇక తట్టుకునేది లేక గత కొన్ని రోజులుగా మెయిన్ రోడ్ మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులందరూ కలిసి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు క్యాంపు కార్యాలయంలో ఉన్నప్పటికీ బయటకు వచ్చి రైతులకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పడం జరుగుతుంది. చూద్దాం, ఆ వీడియో విజువల్స్ కూడా చూద్దాం. మనం ఎమ్మెల్యే ఇంటికి వెళ్తున్న దృశ్యాలు. ఇలా ముట్టడి చేయడం జరిగింది. అయితే ఈ ముట్టడి చేసిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి రైతుల్ని క్యాంపు కార్యాలయంలోకి వెళ్లకుండా గేట్లు వేసి వాళ్ళని ఆపడం జరిగింది. ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి ఎలాగైతే ఒక ప్రజాప్రతినిధి ప్రజల కోసం ఉంటాడో వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసులే రైతులను ఆపి సర్ది చెప్పి ఇలా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. సో ఈ యూరియా కష్టాలు ఎలా ఉన్నాయంటే రైతులు వారం 10 రోజుల కాంచి తిండి తిప్పలు లేకుండా అక్కడనే ఉండడం జరిగింది. దీని ఎఫెక్ట్ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ, లేకపోతే కౌన్సిలర్లు కానీ, కౌన్సిలర్ అంటే సిటీలో ఉంటారు కాబట్టి కొంచెం ఓకే, కానీ గ్రామ పంచాయతీలో జరిగే ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రగాల్చి వాత పెడతామనే రీతిలో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అసలు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. కేసీఆర్ గారు ఒక సందర్భంలో అసెంబ్లీలో ఒక మాట చెప్పిండు, పొరపాటున కాంగ్రెస్ వస్తే ఇదివరకు రైతులు ఎలాగైతే అరిగోస పడుతున్నారో, క్యూ లైన్ల కోసం ఎలా లైన్ల మీద చెప్పులు పెట్టుకుని లైన్ నిలబడుతున్నారో, యూరియా కోసం రోడ్డు ఎక్కుతున్నారో, మళ్ళీ అదే వస్తుంది అని చెప్పడం జరిగిందని ఇక్కడ రైతులు కూడా చెప్పడం జరిగింది. మేము అనవసరంగా మేము కాంగ్రెస్ కోట్లేసినాం, ఇక వచ్చే ఎన్నికల్లో కూడా చూస్తాం వాళ్ళ సంగతి ఏందో, మేము పొరపాటు చేసినాం అనే రీతిలో మాట్లాడుకోవడం జరుగుతుంది. యూరియా ఇవ్వకపోగా కనీసం ప్రజల పన్నులతో జీతం తీసుకునే ఎమ్మెల్యే కూడా వచ్చి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. రైతులకి ప్రజలకి సమాధానం చెప్పే నైతిక బాధ్యత పోలీసులది కాదు, ఓట్లు అడిగి గెలిచిన ప్రజాప్రతినిధి వచ్చి చెప్పాల్సిన బాధ్యత కంపల్సరీ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు మొత్తం, ప్రజాప్రతినిధులు మొత్తం రైతులకు ఈ విధంగా జరుగుతుందని నచ్చ చెప్పడం జరుగుతుంది, ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది ప్రజాప్రతినిధులు. కానీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం వచ్చి తన అమూల్యమైన మాటలు ఏదైతే రైతులకు చెప్పాలనో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఉపన్యాసాలు ఇచ్చే టైంలో మాత్రం గట్టిగా ఇస్తారు, దండిగా ఇస్తారు, కానీ రైతులు ఇబ్బంది పడే టైంలో మాత్రం వీళ్ళు నోళ్ళు రావు, వీళ్ళు చెప్పడానికి మాటలు లేవు, ఇంట్లో ఏసీ రూమ్ లో కూర్చొని ఉంటున్నారని ఆరోపించడం కూడా జరుగుతుంది. మా సమస్యలే వినడం లేదు ఎమ్మెల్యే. సమస్యలు విన్నప్పుడు ఎమ్మెల్యే ఎందుకు? మేము ఓట్లేసి గెలిపించుకుంది మా సమస్యలు వినటానికి, మా సమస్యలు పరిష్కరిస్తానికనే కదా అని ఒక కార్యభద్రయ్య రెడ్డి అలా రైతు కూడా విన్నవించుకోవడం జరిగింది. ఈ సమస్య కంపల్సరీ రేపటి రోజున స్థానిక ఎలక్షన్లో కంపల్సరీ దీని రియాక్షన్ కంపల్సరీ ఉంటుంది, ఉండబోతుంది కూడా. కాబట్టి ఇప్పటి నుంచే కాంగ్రెస్ సంబంధించిన క్యాండిడేట్లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యూరియా చేయబట్టి ఇబ్బంది పడే అవకాశం కంపల్సరీ ఉంది. మరొకసారి ఊహాలకు పదిలి చేసుకోండి. ధన్యవాదాలు.